ఇలా లడ్డు ఒకటి అమ్మ అరకలు అన్నీ కొట్టాడు డిజైన్ అయ్యింది అమ్మని అమ్మ ఎత్తు 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 నిజంగా ఈ పావురం బుర్ర చూస్తుంటే నొరూరిపోతుంది. మీరు చూసుకోవచ్చు డక్కలు ఎలా తయారు చేస్తున్నారు. అమ్మో 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 బాతు బాతు. ఈ రుచిరాజు ప్రపంచ యాత్రికుడు నాన్వేషణ చైనా రుచులకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. చూసి ఎంజాయ్ చేయండి. ఏంటి అసహ్యం పడకుండా చూడండి, చాలా బాగుంటాయి. తర్వాత మంచి మంచి రుచులు ఉన్నాయి, మంచి మంచి వంటకాలు ఉన్నాయి. చాలా చాలా బాగుంటుంది నిజంగా. చైనా రుచులు అన్నందుకు చైనా రుచులే. ఇప్పుడు మనము పురుగులు తినడానికి వచ్చాము చైనాలోనే. ఇదిగో ఒకటి ఒకటి కావాలి, చిన్న తేలు కావాలి, అండ్ బొద్దింక ఒకటి, తర్వాత ఇది ఒకటి, ఇది కూర ఒకటి కావాలి, గొంగళ పురుగులు, ఆ తర్వాత కపాల కండ్రీలు ఒకటి కావాలి, అండ్ తూనీగ కూర ఒకటి కావాలి. సో ఇవన్నీ కాల్చేసి ఇచ్చేసాను. అన్నీ బాగా ఉప్పు కారం పెట్టి ఇయ్యం. అవునట్లు అన్ని కీటకాలు తిన్నాను. జర్రీని తినాలి. నాకు జర్రీ అంటే చాలా ఇష్టం. ఐ లవ్ జర్రీ. మీడియం స్పైసీ అనియా, బాగా చెయ్యనియా. అన్నీ వేసేస్తుంది అన్నయ్య. వేయనియా, బాగా వేయి. కాల్చున్నారు మామూలుగా. జంతువులన్నీ మామూలుగా ఉండకూడదు. వేయనియా అమ్మ, వేసే వాళ్ళే సరదాగా ఇష్టపడుతున్నారు. తినండి అమ్మ, మంచిది. మసాలా బాగా వేయాలి, బాగా వేయండి. చాలు 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 చాలు. ఇదిగోండి మన చింగ్చంగ్ గారు చేసేసారు నోరూరు నుంచే వంటకాలు అనే. థ్యాంక్ యూ సో మచ్. అన్నీ తిని పెడతాను, మామూలుగా ఉండదు. నోరూరు నుంచే మనకి తేలు, చిన్న తేలు రెడీ, పెద్ద తేలు కూర రెడీ, తేలు జర్రీ కూర రెడీ, అండ్ పెద్ద పెద్ద బొద్దింక రెడీ, పట్టు పురుగులు రెడీ, చిన్న చిన్న పురుగులు రెడీ, అండ్ తూనీగలు రెడీ. ఫస్ట్ తూనీగా బాగుంది, చాలా బాగుంది. తేలు ఎలా ఉందో చూసి చెప్తాను. చాలా బాగుంది. అందరూ నేనే చూస్తున్నా, విషం ఎక్కింది. ఇది ఎలా ఉందో చూసి చెప్తాను. చాలా బాగుందిరా, అందుకే తింటున్నారు. ఇది చాలా బాగుంటుంది అన్నారు బొద్దింక. చూడండి పురుగులు ఎంత బలమో, తేల్చి చూద్దాం. జర్రీ కూర ఎంత బాగుందో రా పిచ్చే, మనం తినంరా ఎంత బాగుందో. అందరూ తిడతారు కానీ చాలా బాగున్నాయి రా, చాలా చాలా బాగున్నాయి. మన వాళ్ళు అడుగుతున్నారు బాగున్నాయి. నీహావ్ నీహావ్ బాగున్నది, మీది ఫుడ్ బాగుంది, చాలా బాగుంది. ఒకటి ఒకటి బొంగుడు. ఇది ఇది మనం పంచుకొని తిందాం. అదే మామూలుగా ఉండదు. మనం అందరం కలిసి తినాలి రా పురుగులు. సరే ఇంకా ఇది చూడు, ఇదే చూడండి. చాలా బాగుంది, వెరీ టేస్టీ. సరే అది ఆప్యాయంగా అలా కలిసి పంచుకొని, అన్నమైనా పురుగులైనా పాములైనా తేళ్ళైనా అందరం పంచుకొని తింటేనే ఆప్యాయత, అనురాగం, మమకారం. మీరు ఉన్నారు పురుగులన్నీ స్ప్రేలు కొట్టి పారేస్తారు పిచ్చోళ్ళు. పిచ్చోళ్ళు మేము తినిపోతున్నాం, మిమ్మల్ని తినేస్తున్నాం. బాగా చెయ్యని బాగా పట్టు. అమ్మో ఆయిల్ విత్ హాట్ వాటర్ అంటే అవి వేడి నీళ్ళు వేసి ఆ ఎంగిలి పొల్లల్ని కడగాలన్నమాట. వాట్ ఈస్ దట్ రియలీ? ఓ వచ్చింది రో. ఏదో ఎట్టారు గురువుగారు గిన్నె, నూనె వేసారు. అమ్మో గార్లిక్ పోపులు వేస్తాను. పోపులు ఒడి అమ్మో, పోపు వేసాడు. బాగా ఏ పనియా అమ్మ దానిపైన తెట్టాడు మళ్ళీని. ఏటో అమ్మ వెరైటీలు. చేప యా ఎన్నో దట్. చేపలమ్మ చేపలు వేసి బాగా కరిగానియా చేప మొత్తం. అది కూడా చేప ఎట్టిసాడు రా, చేప ఎట్టిసాడు ఇక్కడ ఇందులోని. అన్నయ్య చేప ఎట్టిసాడు. వచ్చు అమ్మో, ఏదో గడ్డి వేసేస్తున్నారు. గడ్డి ఓలమ్మ ఏటి అని పుట్టకొక్కులును ఏవో పిచ్చి పిచ్చివన్నీ గడ్డిని. అమ్మో వేసాడు మళ్ళీని. అమ్మో రోటీలా లడ్డు ఒకటి. అమ్మో అప్పచ్చి పెడతల్లా కొడుతున్నాడు. అయ్యా కొట్టి అరే కొట్టాడ్రా. పిడకలు అమ్మో కొట్టి నాయన. ఏటవి పిడకల్లా కొడుతున్నాడు. పిడకలు కొట్టేశాడు. పిడకలు
పిడకలు అన్నీ కొట్టారు, డిజైన్ అయింది. అమ్మని అమ్మ, ఇప్పుడు వరకు సింగనాథం జీలకర్రలు అన్నీ వెరైటీగా ఉంది. పిడకలు అట్లు, దీనిపై మూత, అమ్మో మూత ఇట్టారమ్మా వేసారు. ఏటన్నీ అమ్మో 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 ముల్లంగి ముల్లంగి టైమర్ పెట్టారు. టైమర్ దేనికని అమ్మో ఆహా. సో సమయం ఆసన్నం అయిపోయింది. మనకి షింగ్షాంగ్ గారు ఉంచిన గంప కింద చేపల పులుసు, గంప ఇది చేపల పులుసు, ఇది మన షింగ్షాంగ్ గారు ఉండారు. సో ముందుగానే మన చాప్ స్టిక్లు వేడి నీటితో కడుక్కొని దానికి ఇంకో పెద్ద బొక్కల పిల్లలు పెట్టుకోవాలి. ఎందుకంటే గిన్నె పెద్దది కదా, చేపలు కూడా పెద్దవి. పెట్టేసాం మనం. ఇలాగా గొచ్చాలి, వచ్చాక ఇంకా పట్టేయడమే. ఇది గంపలోని చేపల పులుసు. అమ్మ ఎత్తు 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 ఎత్తు. శశి చూడండి ఎంత రెడీ అయిపోయిందో. వావ్ 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 వావ్. సో ముందుగా ఇడ్లీని అయితే నేను తీసుకున్నాను. ఇడ్లీని గిన్నెలో పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇంకేటమ్మా ఇది కూడానా? ఓలమ్మో, ఇవి యూట్యూబర్ అనేసరికి బోల్ తెచ్చి ఇచ్చేస్తాడు ఫ్రీ. ఇది ఓడి అమ్మ గ్రే ఫిష్. ఒరే ఇదిగో అన్ని చాప్ స్టిక్స్తోనే. ఓకే, ఇడ్లీ రుచి ఎలాగుందో చూసి చెప్దాం. ఇడ్లీని మనం పసుపు ఇడ్లీని చూసి చెప్దాం ఎలాగుందో. జై సాయిరామ్. బాగుంది, చాలా బాగుంది. దీంతో తెలుపు ఇడ్లీని కూడా చూద్దాం, అసలు తెలుపు ఇడ్లీ ఎలా ఉందో. ఇది తెలుపు ఇడ్లీ కూడా పెట్టుకున్నాను, ఎలాగుందో. ప్లాస్టిక్ కవర్లు ఇచ్చాడు, క్రాబలు తినేటండి. సో చేపలు అయితే వచ్చేది, చేప ఎలా ఉడికిందో లేదో మొత్తం ఆర్మెంట్ చూద్దాం. కాలిపోద్ది. పొయ్యి మీద నుంచి తినడం ఇదే ఫస్ట్ టైం నేను, డైరెక్ట్ పొయ్యి మీద నుంచి. సో ఈ పుట్టకొక్కలు ఎలాగున్నాయో చూసి చెప్దాం. ఈ పుట్టకొక్కలు, దారంపోగు పుట్టకొక్కలు. ఇది బాగున్నాయి. కోకోనట్ మిల్క్ సూపర్ ఉంది, వేడి తింటూ తాగుతుంటే మజా ఉంది. సో Cecily showing the gray fish how to eat. Cecily, show me Cecily. Nice. So that is waste. పిల్ల బాగా చేస్తుంది, బాగుంటుంది Cecily చూడడానికి. Cecily is so beautiful, I said. ఎంత తింటుందంటే అంత తింటుంది పిల్ల, తినడం అంటే ఇష్టం. బా ఏదమ్మా అంత పెద్ద తీస్తే ఎంత వచ్చింది? ఏది నాకు ఇచ్చి షోమి. మొత్తానికి పొల్లలతో తినడం అలవాటు చేసుకున్నాను. చేతులు రాలిపోయినోడు తింటాడు పొల్లలతోని. చూద్దాం. బాగుంది. సో మొత్తానికి అయితే మనం ఇవన్నీ చూసాము, మొత్తం ఇక్కడ ఉన్నవన్నీ. ప్రశాంతంగా నేను తిన్నాయండి, అందరూ నన్నే చూస్తున్నాడు వింతపక్షిలాగా. బాగుంది Cecily, నైస్ డిష్. సో గుడ్, యువర్ ఆర్డర్ ఇస్ సో గుడ్, ఐ లైక్. సో బీజింగ్లో ఉన్న, చైనాలో ఉన్న మోస్ట్ ఫేమస్ పికింగ్ డక్, రైట్? యా, డక్ చాలా ఫేమస్ అనమాట. లోపలికి వెళ్ళి డక్ తినేద్దాం. ఓకే, రెస్టారెంట్లో చూడండి హంగులు ఎన్ని చేశారు. మనం ఇప్పుడు ఫేమస్ డక్ బాతుని తినడానికి వచ్చాము, పికింగ్ డక్ రెస్టారెంట్కి. ఎంత బాగుందో చూడండి. వావ్, రెస్టారెంట్ అయితే అదిరిపోయింది. ఫేమస్ అన్నందుకు ఫేమస్ చేశారు. ఖాళీ లేదు, డక్కలు మొత్తం అందరూ బాతులు తినేస్తున్నారు. మీరు చూసుకోవచ్చు డక్కలు ఎలా తయారు చేస్తున్నారో, చూసారా? స్పెషాలిటీ డక్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. అదిగో మనకి ఆర్డర్ వస్తుంది, మన పైతే ఇస్తున్నారు. ఇక్కడ బీజింగ్లోని, ఈ రాజధాని చైనాలోని చాలా ఎక్స్పెన్సివ్ రెస్టారెంట్ డక్. అండ్ వీళ్ళు స్పెషలిస్ట్ అనమాట ఇందులోని, చాలా బాగా చేసి వండుతారు వీళ్ళు. మీరు చూస్తున్నారు కదా. అమ్మో బాతు ఇదేదో వచ్చింది, చపాతీలాగా ఉంది. బాతు గుండెకాయ మీరు చూశారు. ఆ తర్వాత ఇది సలాడ్, పుట్టకొక్కల మష్రూమ్స్ అండ్ బాతు స్కిన్ను. వాట్ ఇస్ దిస్ వన్? బాతు బుర్ర, బాతు బుర్ర. అండ్ ఇది పంచదార, షుగర్, రైట్? దిస్ ఈస్ ఓకే. నౌ బ్యూటిఫుల్ Cecily, లెట్స్ గో, షో మీ. 我跟他说这是北京最出名的烤鸭，所以他说他要记录。 అట్టు పెట్టామమ్మా, బాగా పెట్టు. సాస్ ఎట్టి తెంపు మొక్క, ఆకు కర్ర, గుండెకాయ. రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ. అట్టు చేసిన అట్ట పంచదార ముంచుకొని బాతు గుండెకాయతోని. బాతు గుండెకాయ. దిస్ ఈజ్ లివర్, రైట్? హార్టా? Like that? No. Part of the duck, yeah, you can eat like this.
సో టేస్ట్ బాగుందండి బాతు. ఐ నెవర్ ట్రై డక్. ఆల్వేజ్ ఐ ట్రై చికెన్, గోట్, షీప్. నో డక్. బాగుంది, చాలా బాగుంది. చాలా బాగుంది మీన్స్ సో టేస్టీ. ఏం లేదు, ఇలా పెట్టేసుకొని చపాతీలోని బాతు ఇలా పెట్టేసి బాతులు పెట్టేసుకొని Put it on this sauce. కంగారు ఎందుకు పెట్టేసి తర్వాత ఒక కొబ్బరికాయ ముక్కని ఒక ఆకు పొలవుతో ఎలా తింటారో. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్ చాప్స్టిక్. కొంచెం పంచదార, కొంచెం అల్లం అన్నీ వేసి ఇవన్నీ ముంచేసుకొని ఇలా చేసి పానీపూరిలా నోట్లో ఎత్తుకోవడం. మీరు చూసుకుంటే వీళ్ళు నిజంగా టీని ఎక్కువ వేడి పదార్థాలు, వేడి నీళ్ళు టీ తాగాలట. టీయే ఇదిగో సప్పగా ఉంది. అవి ఏం తిన్నా వేడివి, అందుకే కరిగిపోతాయి వేడి నీళ్ళు తాగడం వల్ల. భలే ఉంది. కోకోకోలాలు ఏం లేవు. బ్యూటిఫుల్ స్మైల్. సో సిసిలీని అడిగాను అనమాట, పావురం ఫేమస్ అయింది తీసుకురా అని. కబూతరు పావురం శాంతి కపోతానికి తీసుకురా అంటే ఫేమస్ అయిన చైనీస్ రెస్టారెంట్కి తీసుకొచ్చింది. నిజంగా పావురం బుర్ర చూస్తుంటే నొరూరిపోతుంది. నిజంగా ఈ పావురం బుర్ర చూస్తుంటే నొరూరిపోతుంది. చిన్నప్పుడు పావురాలు పట్టివ్వను, ఇప్పుడు ఆ పావురానే తింటున్నాను. పావురం నన్ను క్షమించు, తినేస్తున్నాను. రుచి చూసి చెప్తాను. దానితో అట్టుపండు పెట్టారు. అట్టుపండు చక్రాలు, తర్వాత పొట్టకొక్క లేని వంటకమే లేదు. పొట్టకొక్క మష్రూమ్స్ స్వీట్గా ఉన్నాయి. తర్వాత ఆకుకూర, ఏది తోటకూర కంటికి మంచిది అంటారు కదా, తోటకూర. ఇదిగో తోటకూర బాగుంది. తర్వాత వేడి నీళ్ళు బాగుంది. సో పిజియాను టేస్ట్ చూసి చెప్తాను, ఎందుకు ముందు బుర్ర తినేసి చెప్తాను ఎలా ఉందని. చైనా వంటకాల్లో భాగంగా మనం హాట్ పాట్ తినడానికి వచ్చాం. హాట్ పాట్ అంటే ఇక్కడ చాలా ఫేమస్ అండి. అన్నీ మనకి ఇస్తారనమాట, వేడి నీళ్ళు అన్నీ ముంచుకొని తినవే. సో రాత్రి వచ్చామన్నమాట హాట్ పాట్ తినడానికి. రోడ్డు మీద వరకు క్యూ ఉంది. అంటే మొత్తం రెస్టారెంట్ అంతా నిండిపోయి రోడ్డు మీద వరకు క్యూ ఉంది. రెస్టారెంట్ మేనేజర్ గారు ఏమన్నారంటే, ఏమండి మీరు మధ్యాహ్నం రండి, ఖాళీ ఉంటుంది అన్నారు. పెట్టారమ్మా, అమ్మయ్య వచ్చిందండి. అదే వేడి నీళ్ళు వేసారండి. వేడి నీళ్ళు వేసి పొయ్యి వెలిగిస్తున్నారు. మా దగ్గర అన్నీ మా దగ్గర వండుతున్నారు అమ్మా. అన్న కళ్ళ ముందు వెలిగించిన ఆయన. బ్రింగింగ్ స్పైసెస్. ఓ ఐ లవ్ దిస్ వన్ స్పైసీ. ఓ చిల్లీ పౌడర్. సిసిలీ బ్రింగ్ లాట్ ఆఫ్ స్పైసెస్. సో రకరకాల చట్నీలు తయారు చేస్తుందండి. వాట్ ఈస్ దట్ వన్? ఆయిల్, మస్టర్డ్ ఆయిల్. మై షెఫ్ మై. అదిగో ఇవన్నీ తెచ్చారు గురువుగారు. ఇవన్నీ తినగలమా? ఓ ఏటేటో తెచ్చింది. అమ్మమ్మమ్మమ్మ. కొంచెం చాలా రకాలు వచ్చేసాయి మనకి. సో దుంపలు, తామియాం దుంపలు వేస్తుంది. బాగా కొంచెం బాగా వేసుకో దుంపలు విని. యా ఇట్స్ నైస్. యా హ్యావ్ కరపండల దుంపలు నీకెందుకు ఏంటివి? వాట్ ఇస్ దిస్? దుంపలు బాంబు. అమ్మో బాంబులు అమ్మా, బాంబులు. ఓకే బాగున్నాయండి. బాంబులు వేసింది పిల్ల. నోరు ఊరిపోతుంది నాకు. సిసిలీ దీన్ని తినేసి నేను తినేస్తాను నడు. సో ఇప్పుడు బాతు గుండెకాయని మనం ఇందులో ఇట్టాము. ఇదిగో ఇలా ఇట్టుకొని తినాలి. ఏటో ఇవన్నీ వంటకాలను. సో ఇప్పుడు మనం ఈ మేక పేగల్ని ఇందులో వేయాలి. ఇదిగోండి. తర్వాత బోటి కూర మనం ఇందులో వేసుకోవాలి. బోటితో పాటు రక్త కన్నీరైన రక్తం బాగలు ఇందులో వేసుకోవాలి. చూసుకోండి, ఇది వేసుకుంటున్నాం. తర్వాత దీంతో పాటు ఇక్కడ మనకు రక్త కన్నీరులో ఉన్న రక్తం ముక్కల్ని నోరూరిపోతుంది. అదిగో చూశారు కదా, దీన్ని ఇందులో వేసుకోవాలి. తర్వాత చూశారు, ఇదిగోండి మనం ఇవన్నీ వేసుకుంటున్నాం ఇందులో. తర్వాత ఏంటిది? కారంగా ఉడికిన కారపు చేప. సో కారం చేప ఇందులో వేసుకుంటున్నాం. సో దీంతో పాటు ఏటి తెస్తున్నారు నాయన, ఏటేటో తెస్తున్నారా దుంపలా. సో ఈ కిలకిల ఆడుతున్న చెట్లని కూడా మనం ఇందులో వేసుకుంటున్నాం. వెజిటేబుల్స్ ఇందులో వేసుకుంటున్నాము. తర్వాత బంగాళదుంపల కూర బాగా అన్నీ బాగా ఉండాలా. వెజిటేబుల్స్ కూర ఉన్నాయి, చూసుకోలేదు ఈ వెజిటేబుల్స్ ఉన్నాయని. ఇవి తీసుకెళ్ళి ఇవి ఇందులో వేసుకోవాలి. మర్చిపోయాము, వెజిటేబుల్స్ ఉన్నాయట, సిసిలీ చెప్పింది. ఇదిగోండి, అదిగో అన్ని పచ్చని
సముద్రపు గాసు వేసుకున్నాము. అది ఫస్ట్ వెజిటేబుల్స్తో స్టార్ట్ చేద్దాం. జీర్ణం వాతాపి జీర్ణం. ఈ పుట్టకొక్కుల్ని వేద్దాం. ఈ పుట్టకొక్కులు ఈ సాస్లో ముంచుకొని చేసే. సో వెదురు బొంగు కూడా తీసుకొని మనం ముంచుకుంటున్నాం. Spicy. సో ఇప్పుడు మనం తయారు చేసిన ఈ రక్త కన్నీర్లు, రక్త పన్నీర్లు ఇవన్నీ మనం వేసేసుకుంటున్నాం. ఇదిగోండి, ఇది ఆ పేగులు ముంచుకొని చాలా చాలా బాగుంది. ఈ మష్రూమ్ చూడండి, అవతార్ చెట్లో ఇలాగ ఉంది. ఇది యా. సో మనం వేసుకున్నాం కదా, ఇది మనం ఇప్పుడు తిని చూద్దాం ఎలాగుందో. ఈ సాస్లో ముంచుకుంటే టేస్టీ ఉంటుంది. వా, థ్యాంక్ యూ, లవ్ యూ. సో ఇప్పుడు తను బాతు గుండెగా ఇచ్చింది. మష్రూమ్స్, దుంపలు ఇవన్నీ తిందాం ప్రశాంతంగాన. చాలా బాగున్నాయి పచ్చిమిరపకాయలతో సహా. సో ఇది వచ్చేసింది అనమాట మనకి. ఇది నాకు ఇష్టం అనమాట, చాలా చాలా ఇష్టం. చూద్దాం ఎలాగుందో. ఏంటి పేగులు, ఇది కడుపు, ఇది పేగులు కదా. అద్భుతం, మహా అద్భుతం. గుండెకాయ. Cecily, your Chinese hot pot is so spicy and so tasty like you. Okay? Cheers. Cheers. Make the count. Hippie hippie. చాలా బాగుందండి. చైనా ఎప్పుడైనా వస్తే మర్చిపోకండి హాట్ పాట్ సెటప్. అసలు ఈ హాట్ పాట్ అనేది రెగ్యులర్గా తినేదండి కొంచెం ఎక్స్పెన్సివ్ అనమాట. అంటే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకాల హాట్ పాట్ ఉంటుంది. అంటే వేడి నీళ్ళల్లో ఉడకబెట్టుకొని తినడం కామనే, కాకపోతే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్కటి ముంచుకొని తింటారనమాట. కానీ ఎక్కువగా చలికాలంలోని వర్షం పడేటప్పుడు దీన్ని ప్రిఫర్ చేస్తారని సిసిలీ చెప్పింది. కానీ నిజంగా అలా వేడివేడిగా తింటుంటే ముక్కులో నుంచి నోట్లో నుంచి కారుతూ అబ్బాబ్బాబ్బాబ్బా మేమైతే అసలు ఏం ఉంచలేదు. మొత్తం మీరు చూసుకోవచ్చు, మొత్తం అవగొట్టేసాము. అంత టేస్టీగా ఒక్కొక్కటి అలా ఉడకబెట్టుకోవడం తినడం. ఈ అమ్మాయి అసలు మేము తినలేము అనుకున్నాం, కానీ అంతా అవగొట్టేసాక మొత్తానికి అయిపోయిందండి. మొత్తం అన్నీ అవగొట్టాం. చాలా చాలా బాగుంది. ఫినిష్ జీర్ణం. కారం పొడి ఒకటే ఉండిపోయింది. కారం పొడిని మనం వేసేద్దాం అలాగా. ఇలా ఉప్పు వేస్తారు కదా, మనం కారం వేద్దాం. అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఇంత కారం తిన్నాక మనం మంచి స్వీట్ తినాలి. సూపర్ డూపర్ స్వీట్ ఆర్డర్ చేసింది సిసిలీ. మీరు చూస్తున్నారు కదా, యమ్మీ జెల్లీ మషా సూపర్ డూపర్ స్వీట్ అనమాట. చాలా చాలా బాగుంది. చూస్తే నోరు ఊరిపోతుంది. ఇదిగోండి పంచదార, బెల్లం నీళ్ళు, పంచదార ఏవో వేశారు. టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. సిసిలీ, సో నైస్ ఫుడ్. చైనీస్ ఫుడ్ ఇస్ సో డెలిషియస్, సో హాట్, సో బెస్ట్. ఓకే, ఇదిగోండి జెల్లీ వచ్చింది. స్వీట్ లైక్ యూ. చాలా చాలా బాగుందండి, చాలా స్వీట్గా ఉంది. ఓకే, చైనా ఎప్పుడు వచ్చినా మర్చిపోకండి ఈ హాట్ పాట్ని. చాలా చాలా వెరైటీగా ఉంది. వేడివేడిగా ఎంత తింటున్నా తినాలనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఇవన్నీ మేము అవగొచ్చామంటే మీరు సంబరమాచారాలు గురక్కర్లేదు. తర్వాత మంచి స్వీట్ కూడా దొరికింది. ఓకే, చైనా పెద్దది. చైనా రుచులు చాలా పెద్దవి. 58 జిల్లాలు ఉన్నాయి. సో నెక్స్ట్ వీడియోలో మరిన్ని రుచులతో కలుసుకుందాం. ఎందుకంటే చైనాలోనే 3 నుంచి 4 ఫుడ్ వీడియోలు అయితే చేస్తాను. ఎందుకంటే చాలా ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, వెరైటీ. మనం ఇప్పుడు విని ఎరగదు. మనకి చైనా ఫుడ్ అనగానే ఫ్రైడ్ రైస్, నూడిల్సే తెలుసు, కానీ ఇక్కడ కొన్ని వేలల్లో ఉన్నాయి. అవన్నీ చూద్దాం. ఓకే, ఉంటాను బాబాయ్. ఈ వీడియో ఎంతతో సమర్థం. చైనా దేశం నుంచి రుచిరాజు ప్రపంచ యాత్ర కూడా సైన్ ఆఫ్.